హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఫుల్ వరకు అయితే చూసేయండి. అందరికీ నమస్కారం అండి. ముందైతే చెప్పాను కదా వీడియోలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాం అనేసి. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నామండి ఇంటి దగ్గర నుంచి. ఇదైతే 4వ శనివారం అండి. నేనైతే 2వ శనివారం వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండి, దానికి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. 1K వ్యూస్ అయితే వచ్చాయి, 1000 మంది అయితే చూసారండి ఆ వీడియో. ఇదైతే 4వ శనివారం అండి. 2వ శనివారం 3వ శనివారం కూడా నేను మా వారు అయితే వెళ్ళామండి పిల్లల్ని వదిలేసి. 4వ శనివారం అయితే ఇద్దరిని అయితే తీసుకుని అయితే వెళ్తున్నామండి. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పటికి 4 అయితే అయ్యిందండి. ఇంటి దగ్గర 4 గంటలకి అయితే బయలుదేరాము. అక్కడికి వెళ్ళేటప్పటికి 5 అయితే అయ్యిందండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఒక్కొక్క వారం ఒక్కొక్కలా అయితే ఉంటుంది కదండి. అంటే ఒక్కొక్క వారం ఎక్కువ మంది ఉంటారు, ఒక్కొక్క వారం తక్కువ మంది ఉంటారు. అలాగా మేమైతే 2వ శనివారం 3వ శనివారం వెళ్ళినప్పుడు కూడా అయితే చాలా మంది అయితే ఉన్నారండి. మేమైతే 1 గంట టైంకి అయితే బయలుదేరామండి. 2:30 టైంకి అయితే గుడికి అయితే రీచ్ అయిపోయాము. ఆ టైంలో అయితే అస్సలు ఖాళీ లేదండి. ఈ వారం అయితే ఇంటి దగ్గర 4 అయ్యాక అయితే బయలుదేరామండి. ఇక్కడికి వచ్చేటప్పటికి 5 అయితే అయ్యింది. మీరే చూడండి వీడియోలో అయితే ఎంతమంది ఉన్నారు ఏంటి, మాకు దర్శనం ఎలా జరిగింది అనేసి. స్వామివారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు అయితే వస్తున్నారండి. చాలా పవర్ఫుల్ టెంపుల్. మనకి తిరుపతిలో ఎంత జనం ఉంటారో అలాగే అయితే ఖాళీ లేకుండా చాలా మంది అయితే వస్తున్నారండి భక్తులు. కొంచెం మంది అయితే ఒక మొక్కు మొక్కుకుని అది నెరవేరితే 7 శనివారాలు వస్తామని అయితే మొక్కుకుంటారండి. కొంచెం మంది అయితే 7 శనివారాలు పూజ చేసుకున్నాక మొక్కు అయితే మొక్కుకుంటారండి. చాలా త్వరగా అయితే మొక్కులు అయితే నెరవేరుతాయంటండి. మనమైతే నమ్మకంతో అయితే దర్శించుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంతమంది అయితే ఉన్నారో. ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నామండి, దగ్గరలో అయితే ఉన్నాము. ఈసారి అయితే వైషుని ఖుషిని కూడా తీసుకుని అయితే వెళ్ళాం కదండి. వైషు ఖుషి కూడా చాలా చక్కగా అయితే గోవిందనామాలు చదువుకుంటూ అయితే ప్రదర్శనలు చేశారండి. ఫుల్ వీడియో అంతా మొత్తం అయితే తీసానండి. ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ అయితే చేసేయండి. చూస్తున్నారు కదండి, లాస్ట్ వీక్ అయితే మొత్తం అంతా అయితే నిండిపోయిందండి. మొత్తం అన్నీ అయితే బండ్లు అయితే నిండిపోయాయండి. ఈసారి అయితే చాలా ఖాళీగా అయితే ఉందండి. స్టార్టింగ్ అయితే ఇక్కడ బండి పాస్ అయితే తీసుకోవాలండి, 15 రూపాయలండి బండి పాస్. బండి పాస్ అయితే తీసుకున్నాక బండి అయితే అక్కడైతే పార్క్ చేసేసి ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నామండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే కొబ్బరికాయలు, తులసి మాలలు, ఇంకా దేవుడికి సంబంధించినవి, అలాగే పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ అయితే ఉన్నాయండి. పువ్వులు కట్ట అయితే ఉన్నాయండి. కొబ్బరికాయలు, పువ్వులు, తులసి మాలలు, దేవుడు ఫోటోలు. ఇక్కడైతే లైవ్లో బొబ్బట్లు అయితే చేస్తున్నారండి. ఇక్కడైతే జ్యూసెస్, బజ్జీలు అవన్నీ అయితే ఉన్నాయండి. ఇక్కడైతే కలర్స్ అయితే అమ్ముతున్నారండి, రంగులు అయితే అమ్ముతున్నారు. అటు సైడ్ అయితే మొక్కలు అయితే ఉన్నాయండి, పూల మొక్కలు అయితే అన్నీ అమ్ముతున్నారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇదంతా అయితే ఫుల్గా అయితే నిండిపోయిందండి. నడవడానికి కూడా ఖాళీ లేకుండా అయితే ఉన్నదండి. లాస్ట్ టైం అయితే చాలా అంటే చాలా మంది అయితే ఉన్నారు. అప్పుడు మీద ఇప్పుడైతే కొంచెం జనం అయితే తక్కువ మందే ఉన్నారండి. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే కొత్తిమీర కట్టలు, పువ్వులు అన్నీ అయితే అమ్ముతున్నారు. మేమైతే ప్రదర్శనలు చేయడానికి అయితే ఇప్పుడైతే వెళ్తున్నామండి. ఇప్పుడైతే నామం బొట్లు అయితే పెట్టించుకుంటున్నామండి. వైషు, మా వారు, నేను, ఖుషి అయితే బొట్లు అయితే పెట్టించేసుకున్నాక ప్రదర్శనలు చేయడం అయితే స్టార్ట్ చేసామండి. ఖుషి కూడా చాలా బాగా అయితే పెట్టించుకుందండి. చూస్తున్నారు కదండి, ఎప్పుడు మీద అయితే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. మేము గుడికి రీచ్ అయ్యేటప్పటికైతే 5:30 అయితే అయ్యిందండి. దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా అయితే అయిపోయిందండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడ నడవడానికి కూడా ఖాళీ లేదండి, మొత్తం చాలా మంది అయితే ఉన్నారు. మేమైతే 5:30కి అయితే వెళ్ళాం కదండి. ఆ టైంలో అయితే జనం అయితే కొంచెం తక్కువ మంది అయితే ఉన్నారండి. వైషు, ఖుషి కూడా కొంతసేపు అయితే ప్రదర్శనలు అయితే చేశారండి.
గోవిందనామాలు చెప్తా ప్రదర్శనలు అయితే చేశారండి. ఇక్కడైతే ఫోన్లు అయితే పెట్టుకునేదండి. లోపలికి ఫోన్ ఒక్కొక్కసారి ఎలా ఉండదు కదండి. ఇక్కడ ఫోన్లు అయితే పెట్టేసుకుని అయితే లోపలికి దర్శనానికి అయితే వెళ్ళాలండి. వైషు ఖుషి అయితే చూడండి గోవిందా గోవిందా అని అయితే నడుస్తున్నారు. గుడికి మొత్తం అంతా అయితే లైటింగ్ అయితే పెట్టారండి. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. వీడియోస్ ఫొటోస్ ఎలా లేదని అయితే చెప్పారండి. మ్యాక్సిమం కొన్ని వీడియోస్ అయితే తీసానండి. లాస్ట్లో అయితే యాడ్ చేశాను, చూసేయండి. ఇప్పుడు నేను చూపిస్తుందంతా ఖాళీగా ఉంది కదండి. ఇదైతే ఫ్రీ దర్శనం అండి, ఉచిత దర్శనం. చాలా తక్కువ మంది అయితే ఉన్నారండి. లాస్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు అయితే మొత్తం ఇటు సైడ్ ప్రదర్శనలు చేసే వైపుకి అయితే కూడా వస్తుందండి లైన్. ఇప్పుడైతే చాలా అంటే చాలా తక్కువ మంది అయితే ఉన్నారండి ఫ్రీ దర్శనానికి. వీడియోలో అయితే చూస్తున్నారు కదండి, వైష్ణవి కుషిత ఎంత చక్కగా అయితే గోవిందా గోవిందా అనుకుంటూ ప్రదర్శనలు అయితే చేస్తున్నారు. ఖాళీగా ఉంది కాబట్టి అయితే కిందకైతే దింపామండి కుషితని. కుషిత కూడా చాలా అంటే చాలా చక్కగా అయితే ప్రదర్శనలు అయితే చేస్తుంది. చూస్తున్నారు కదండి, ఇవన్నీ అయితే స్వామివారి ప్రసాదాలండి, లడ్డూలు. మనం తిరిగే దారిలో కూడా చాలా స్నాక్స్ అయితే ఉన్నాయండి. మనకి ఇక్కడైతే మెడికల్ క్యాంప్ కూడా ఉందండి. ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే ఇక్కడైతే చూపించుకోవచ్చండి. ఇప్పుడైతే వైష్ణవి అయితే స్వామివారి గోవిందనామాలు అయితే చెప్తుందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నా పేరైతే వైష్ణవి దేవి. ఇప్పుడైతే గోవిందనామాలు అయితే చెప్తున్నానండి. గోవింద హరి గోవింద, గోకుల నందన్ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శివంతయేస గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన్ గోవింద, నందనందన గోవింద, నవనీత చోడ గోవింద, పలక శ్రీ గోవింద, పాపని విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దుష్ట నివారణ గోవింద, శిష్ట పలకాలకు గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హర గోవింద, గోకుల నందన్ గోవింద, వడహ నరసింహ గోవింద, వేణు నాగప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హర గోవింద, గోకుల నందన్ గోవింద, అనాథ లక్షక గోవింద, ఆపగ బాంధవ గోవింద, కొన్ని సాగర గోవింద, గోవింద హర గోవింద, గోకుల నందన్ గోవింద, పాప వినాశక గోవింద, ధర్ని నాయక గోవింద, గోవింద హర గోవింద, గోకుల నందన్ గోవింద.
శేష గోవింద గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. చూస్తున్నారు కదండి, ప్రదర్శన అయితే చేసేస్తున్నాము. ఇదైతే లాస్ట్ అండి, లాస్ట్ ప్రదర్శన అయితే చేసేసి గుడి లోపలికి అయితే వెళ్ళామండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వర్క్ అయితే చూసేయండి. గుడి లోపల లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారండి. వీడియోస్ ఫొటోస్ ఎలా లేదని చెప్పాను కదా, కానీ చిన్న వీడియో అయితే తీసానండి నేను. గుడి లోపలికి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా, ఎప్పుడు అంత ఎక్కువ మంది అయితే లేరు. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే బయటకైతే వచ్చేసాము. ఇక్కడైతే వెంకన్న బాబు దగ్గరికి కొబ్బరికాయలు కొట్టుకునే వాళ్ళు అయితే కొబ్బరికాయలు లేదంటే పువ్వులు అయితే పెడుతున్నారండి. తులసి మాలలు గట్ట వేస్తున్నారు. తర్వాత ఇక్కడైతే ఫోటో అండ్ వీడియో క్లిప్ అయితే తీసుకుని ఇప్పుడైతే శివాలయం గుళ్ళకి అయితే వెళ్తున్నామండి. చూస్తున్నారు కదా, గుడి అంతా ఎంత బాగుందో లైటింగ్స్ తోటి. శివాలయంలో అయితే దండం అయితే పెట్టేసుకున్నాక అయితే బయటికి అయితే వచ్చేస్తున్నామండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ మొత్తం అంతా ఖాళీగా అయితే ఉంది. బయటికి అయితే వచ్చేసామండి. దర్శనం అయితే అయిపోయింది. ఇవాళ అయితే దర్శనం చాలా బాగా అయిందండి. ఇప్పుడైతే ప్రసాదం కోసం అయితే వెళ్తున్నామండి, పులిహోర కోసం అయితే వెళ్తున్నాము. చూడండి, ఇక్కడి నుంచి అయితే ఉందండి లైన్, చాలా పెద్ద లైన్ అయితే ఉందండి ప్రసాదానికి. అక్కడ లైన్లో ఉన్న వాళ్ళు అయితే పిల్లలు ఉన్నారు కదా అనేసి ఎదురికైతే వచ్చామన్నారండి. మేమైతే ఎదురికైతే వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే అరిటాకులు అయితే ఇస్తున్నారండి ప్రసాదం వేయించుకోవడానికి. మేము కూడా అయితే అరిటాకులు తీసుకుని అయితే లైన్లో అయితే వెళ్తున్నామండి ప్రసాదం కోసం. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే పులిహోర అయితే పెడుతున్నారండి ప్రసాదం. మేమైతే ప్రసాదం అయితే తీసుకుని ఇక్కడైతే కూర్చున్నామండి, పిల్లలకి తినిపించడానికి అయితే ఉంటుంది కదా అనేసి. తర్వాత అయితే ప్రసాదం అయితే తినేసి ఇంటికైతే బయలుదేరిపోతున్నామండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే పువ్వులు అన్నీ అయితే ఉన్నాయండి. ఇక్కడైతే ప్రసాదాలు అయితే చేస్తున్నారండి, లడ్డూలు. ఇక్కడైతే బ్యాంగిల్స్ ఉన్నాయండి, చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. ఇంకా దేవుడు ఫోటోలు అన్నీ అయితే ఉన్నాయండి. ఇవన్నీ అయితే స్నాక్స్ అండి, పూతరేకులు, సోంపాపిడి అన్నీ అయితే ఉన్నాయి. మాకైతే దర్శనం అవ్వేటప్పటికి 6 అయితే అయ్యిందండి. ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఇక్కడైతే పువ్వుల మొక్కలు గట్రా అయితే ఉన్నాయండి. ఇక్కడైతే పువ్వుల మొక్కలు గట్రా అయితే అన్నీ అయితే అమ్ముతున్నారు. 6 ఆ టైంకి కూడా చూడండి ఎంతమంది ఉన్నారో. కూరగాయలు, స్వీట్లు అన్నీ అయితే అమ్ముతున్నారండి. లేని వస్తువులు అయితే ఏం లేవండి. పిల్లలు ఆడుకునే బొమ్మల కాడ నుంచి తినే ఆహార పదార్థాల దాకా అన్నీ అయితే ఉన్నాయండి. ఇక్కడైతే పకోడీలు, బజ్జీలు అయితే అమ్ముతున్నారు. ఇక్కడైతే పువ్వులు అయితే అమ్ముతున్నారండి. బయటికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే రంగులు, జ్యూసెస్ అన్నీ అయితే ఉన్నాయండి. ముగ్గుల్లో వేసుకున్న రంగులు కూడా అయితే అమ్మేస్తున్నారు. ఇక్కడ జ్యూసులు అన్నీ అయితే ఉన్నాయి. చాలా పెద్ద తీర్థం అయితే ఉంటుందండి. నేను లాస్ట్ వారం అయితే మొత్తం వీడియో అంతా తీస్తానండి, తీర్థం అంతా. లాస్ట్ 7వ వారం అయితే మొత్తం అంతా తీసి అయితే అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడైతే కొంచెం అయితే తీసానండి. ఇక్కడైతే నడవడానికి కూడా లేదండి, పైన నడుస్తుంటే ఆ బొమ్మలు అయితే కట్టినవి అయితే తగిలేస్తున్నాయండి. వేలాడ తీశారు బొమ్మలన్నీ అయితేని. చూస్తున్నారు కదండి వీడియోలో, చాలా అంటే చాలా రకాల టాయ్స్ అయితే ఉన్నాయండి. మెడలో వేసుకునే దండలు, చెవులీలు మొత్తం అన్నీ అయితే ఉన్నాయండి. క్లిప్పులు A to Z అన్నీ అయితే ఉన్నాయండి.
బయటకైతే వచ్చేసామండి. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి. మనకైతే పొద్దున మాటలు మధ్యాహ్నం మాటలు అయితే అసలు ఖాళీ ఉండట్లేదండి. చాలామంది అయితే ఉంటున్నారు. ఈవినింగ్ టైంలో అయితే కొంచెం ఖాళీగా అయితే ఉంటుందండి. ఇక్కడైతే మనం ముందు బండి పాస్ అయితే తీసుకున్నాం కదండి, ఆ బండి పాస్ అయితే ఇచ్చేసి ఇంటికి రిటర్న్ అయితే వచ్చేస్తున్నామండి. ఇంకా ఇప్పటికీ కూడా జనం అయితే వస్తున్నారండి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. చూస్తున్నారు కదా ఎన్ని బైక్స్ అయితే ఉన్నాయో. ఇప్పటికీ అయితే ఇంకా వెళ్తున్నారు. 6:15 అయితే అయిందండి టైము. అప్పటికి కూడా ఇంకా వెళ్తున్నారు. మన వీడియో ఫుల్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.